పశ్చిమాసియా యుద్ధం దేశంలో దాని ప్రభావం పైన అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. రేపు సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెట్రోలియం, డీజిల్, గ్యాస్ సప్లై పైన చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేలాగా చూడటం ఈ మీటింగ్ ముఖ్య అంశంగా తెలుస్తోంది. కష్టకాలంలో టీమిండియా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ముందుకెళ్లేందుకు ప్రధాని సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమాసియా యుద్ధం దేశంలో దాని ప్రభావం పైన అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. రేపు సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో పెట్రోలియం, డీజిల్, గ్యాస్ సప్లైపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేలాగా చూడటం ఈ మీటింగ్ ముఖ్య అంశంగా తెలుస్తోంది. కష్టకాలంలో టీమిండియా స్ఫూర్తిని ప్రతిబింబించేలాగా ముందుకెళ్లేందుకు ప్రధాని సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమాసియా యుద్ధం దేశంలో దాని ప్రభావం పైన అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. రేపు సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో పెట్రోలియం, డీజిల్, గ్యాస్ సప్లై పైన చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేలాగా చూడటం ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. కష్టకాలంలో టీమిండియా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ముందుకెళ్లేందుకు ప్రధాని సమావేశం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మమత, రేపు సాయంత్రం 6:30కి వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎక్సెప్ట్ ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఆ 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహా మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతోటి సీఎం ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం పశ్చిమాసియా ఉన్నటువంటి ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, కీలకంగా డీజిల్, పెట్రోల్, అలాగే ఎల్పిజికి సంబంధించినటువంటి కొరత చాలా వరకు ఉంది. కొన్ని రాష్ట్రాలు వాటి ఫేస్ చేస్తున్నాయి. వాటన్నింటిపైన కూడా ప్రధాని రాష్ట్రాలకు సంబంధించి సన్నద్ధత, వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలి, వీటన్నింటిపైన కూడా ఒక టీమిండియా స్పిరిట్ తోటి అన్ని రాష్ట్రాలు కూడా ఇట్లాంటి కష్టకాలంలో అన్ని రాష్ట్రాలు ముందుకు వెళ్ళాలి, దేశంలో తీసుకోవాల్సినటువంటి చర్యలన్నింటిపైన కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం తోటి ప్రధాని మాట్లాడబోతున్నారు. ఇక 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ తోటి ప్రత్యేకంగా మరొక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. దాంట్లో వారికి సంబంధించినటువంటి అంశాలను అన్నింటినీ కూడా ప్రధాని కార్యాలయం పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా భారత ప్రభుత్వం గడిచిన వారం రోజుల నుంచి కూడా యుద్ధానికి సంబంధించినటువంటి, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో ఏర్పడినటువంటి పరిస్థితులకు సంబంధించి సమీక్షలు నిర్వహిస్తూ ఉంది. వరుసగా కేబినెట్ సంబంధించినటువంటి కీలక మంత్రులతోటి సమావేశాలు నిర్వహించడంతో పాటు ఇటు డిఫెన్స్ కావచ్చు, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2వ సభల్లో కూడా ప్రధాని దీనికి సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడారు. నిన్న ఆల్పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎం తోటి మాట్లాడి వారి దగ్గర నుంచి ఉన్నటువంటి కన్సర్న్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి అంశాలను సార్ట్అవుట్ చేసేట్టుగా అడుగులు వేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలా రాష్ట్రాలకు సంబంధించి ఈ ఎల్పిజికి సంబంధించినటువంటి కొరత కావచ్చు, డీజిల్, పెట్రోల్ సంబంధించినటువంటి కొరతలు అనేది కూడా ఉన్నాయి. వాటన్నింటినీ సార్ట్అవుట్ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా మిస్లీడింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంది. వాటన్నింటినీ కూడా తిప్పుకొట్టేలాగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తుంది. ముఖ్యంగా దేశంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి గ్యాస్ నిల్వలు కావచ్చు, లేకపోతే పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన నిల్వల విషయాల్లో కావచ్చు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తూనే ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో వాటికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కీలకంగా గ్యాస్ సంబంధించినటువంటి ఉత్పత్తులు, ముఖ్యంగా హర్మోజ్ జలసంధి నుంచి భారత్ రావాల్సినటువంటి 4 నౌకలను ఇప్పుడు తీసుకొచ్చారు. మిగతా నౌకలకు సంబంధించినటువంటి వాటిని కూడా త్వరలోనే తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా కేంద్రం చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే అత్యవసరమైన గృహ అవసరాలు, వాటితో పాటు హాస్పిటల్స్, విద్యా సంస్థలు, వీటిని ప్రజా ప్రాధాన్యత ఇస్తూ వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేశారు. వాటికి సంబంధించిన పర్యవేక్షణ కూడా ఒక కమిటీ అనేది కూడా ఫామ్ చేసింది. మొత్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి
ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్పటువంటి రేపు ప్రధాని నేతృత్వంలో జరిగేటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రాలు వారి కన్సర్న్స్ చెప్పేందుకు ఒక వేదికగా మారేటువంటి అవకాశం ఉంటుంది మమత.